అందరికీ నమస్కారం. హైషు మేకర్స్ వెల్కమ్. మీరు రెసిపీ పెట్టుకున్న చాలా మంచి రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక చూస్తున్నారు కదా ఎన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం. వెజిటేబుల్స్ బొంబాయి చట్నీ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇగోండి క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్ అన్నీ వేసుకుంటాము. మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ విధంగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. వేసేసి కొంచెం బాగా వేగిన తర్వాత జీలకర్ర బాగా వేగాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా మందికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇంకా చూస్తున్నారు కదా పింకిష్ కలర్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి పింకిష్ కలర్లో వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. రెండు బాగా వేగిన తర్వాత టమాటో వేసేసుకోవాలి. టమాటో కూడా బాగా వేగాలి. మీరు ఎందుకంటే మా రెసిపీస్ అని చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటాయి. వంట రాని వారు కూడా చాలా బాగా చేసేయచ్చు. మేము చెప్పినట్టు చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చూస్తున్నారు కదా టమాటా వేగిన తర్వాత ఇప్పుడు బంగాళదుంప వేసేసుకోవాలి. బంగాళదుంపలు చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మీరు లేదు ఇలా కట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదంటే మీరు ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు. ఉడకబెట్టింది అయితే అప్పుడు వేయకూడదు. ఈ చట్నీ ఎప్పుడు వేయాలో అప్పుడు చెప్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోండి. ఉప్పు పసుపు కొద్దిగా ఉప్పు అయితే చాలా తక్కువ వేయండి, ఎందుకంటే ముక్కలకు మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది. అందువల్ల ఉప్పు తక్కువ వేయండి. వేసి బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి నూనెలో కొంచెం ఒక 5 నిమిషాలు వేగాలి. వేగిన తర్వాత అప్పుడు మీరు ఇప్పుడు చూసారా మొత్తం అంతా మూత పెట్టి ఎంత తీసానంటే నాకు దగ్గరగా చేసుకోవాలి కాబట్టి మూత పెట్టబోయాను, అందుకే మళ్ళీ తీసేసాను. ఇప్పుడు మళ్ళీ పెడతాను చూడండి. ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఉంచిన తర్వాత కొంచెం మనకి ఉప్పు పసుపు బాగా పడుతుంది. మనకు టమాటో ఉల్లిపాయ అన్నీ ఏంటంటే గుజ్జులాగా బాగా కర్రీలాగా తయారవుతుంది అన్నమాట. ఆ కర్రీ చాలా బాగుంటుంది. వండుతుంటే మంచి వాసన వస్తుంది, మీకు తినేయాలనిపించేస్తుంది అన్నమాట ఆ కర్రీ అంతా. ఇప్పుడు కారం, ధనియాల పొడి వేసేసుకోవాలి. వేసేసి బాగా కలపండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు, చట్నీలో బాగోదు. కొద్దిగా వేయాలి, ఎందుకంటే చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా వేసామంటే అదే స్మెల్ వస్తుంది అన్నమాట. చిన్నది వేసామని పేరుకి అన్నట్టుగా కొద్దిగా వేసుకోండి. ఇక ఈ విధంగా మీరు వేపుకోవాలి. నేనైతే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుతున్నాను మొత్తం అంతా. ఫస్ట్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. ఇంకా చూస్తున్నారు కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే బంగాళదుంప ఉడకాలి కదా. మరి బంగాళదుంప నేను పచ్చిది వేసేసాను, అందువల్ల నేను బంగాళదుంప ఉడకడానికని కొద్దిగా నీళ్ళు వేసాను. అయినా సరే ఉప్పు కారం కూడా మనకి మగ్గాలండి, మగ్గపోతే అస్సలు బాగోదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెడితే ఈ విధంగా కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు బంగాళదుంప ఉడికింది అంటే మాత్రం ఇంకా మనం చట్నీ చేసేసుకోవచ్చు. మీకు అలాగనే ఈ బంగాళదుంపలు ఉడికిపెట్టుకునేవి ఇప్పుడు వేసుకోవాలండి, ముందు వేయద్దు. ముందు వేస్తే బాగోదు. ఇప్పుడు ఈ విధంగా వేపుకుంటాం కదా, ఇప్పుడు వేసుకొని ఇప్పుడు వేసిన తర్వాత బాగా కలిపేసి కొత్తిమీర వేసేసుకోవడమే. ఉడకబెట్టిన బంగాళదుంపలు అయితే ఈ విధంగా వేసి బాగా కలుపుకోండి. కలిపి ఈ వాటర్ వేయండి. వాటర్ అయితే నేను 1 గ్లాస్ వాటర్ వేసాను. 5 స్పూన్లు ఈ చట్నీ పౌడర్ అండి, బొంబాయి చట్నీ శనగపిండి ఉంటుంది కదండి, ఇది 5 స్పూన్లు వేసుకున్నాను. వేసి ఇలా వాటర్లో కలిపి ఇలా తయారు చేసుకున్నాను. చూస్తున్నారు కదా రెడీ అయ్యాక ఇలాగ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్.